మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో మహిళా మహాశక్తిని స్మరించుకుంటూ ఘనంగా వేడుకలు నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసంలో ఎమ్మెల్యే నేతృత్వంలో మహిళలతో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళామణులను శాలువాలు, చీరలు అందించి ఘనంగా సత్కరించారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మహిళలు మరింత ముందుకు సాగి అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షిస్తూ వారు సమాజానికి అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో కావలి నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరీనా గారు, సంధ్య, ఓకే సార్. రిగార్డింగ్ ఓకే అంటున్నాను. ఇంకా ప్రయాణం సాగుతూనే ఉండాలి అన్న. మీరు పొగడ్తలు వద్దు అన్నారు, కానీ ప్రతి ఒక్కళ్ళ వెనుకమాల ఒక అన్నలాగా మీరున్నారు. అందుకని అందరికీ చెప్పక తప్పట్లేదు మీరున్నారని. సాయం చేసింది, వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది మీరు కాబట్టి ఆ ధైర్యాన్ని చెప్పుకోవటంలో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అవి పొగడ్తలు కాదన్నా, మాకున్న ఎంకరేజ్మెంట్ అది. సో ఇప్పుడు పద్మావతి శ్రీదేవి గారిని 2 నిమిషాలు. నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన ప్రతి మహిళకి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అయితే నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ముందుగా ఇక్కడ నిలబడడానికి, ఇలా మాట్లాడటానికి, ఇలా ఈ అవకాశం రావడానికి మెయిన్ కారణం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకైతే నిజం చెప్పాలంటే అసలు లోకం తెలీదు. స్కూల్కి వెళ్ళానా, కాలేజ్కి వెళ్ళానా, ఇంట్లో చదువుకున్నానా, తిన్నానా, నిద్రపోయానా, అలా ఉండేదాన్ని. ఈరోజు చూసుకున్నట్లయితే ఇక్కడ నిలబడి ఉన్నానంటేనే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. నేను చేసిన మొదటి ఇంటర్వ్యూ సార్దే అన్నమాట. ఆ రోజున సార్ చెప్పారు, సార్ భయం వేస్తుంది సార్ అంటే, నీకెందుకమ్మా, నువ్వు ఏదైనా అడుగు నేను చెప్తాను అని చెప్పి ధైర్యం ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన ధైర్యం ఈ రోజు దాకా భయపడుతూ స్టార్ట్ చేసిన నా జర్నీ అనేది, ఎవరి మనసునికి నువ్వు ఆపమ్మా అని అంతవరకు కూడా చేరిందనమాట. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదిక పైన ఉన్నటువంటి మన నియోజకవర్గ ప్రథమ పౌరులు ఎమ్మెల్యే గారికి, వేదిక పైన ఉన్నటువంటి సోదరీమణులకు, వేదిక ముందున్న సోదర సోదరీమణులకు అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఆడవాళ్ళం
గృహసీమ నుండి గగన తలం దాకా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాం. ఒకనాడు శ్రామిక హక్కుల కోసం పోరాట దినంగా ప్రారంభమైన ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు మహిళా సాధికారత దిశగా మరింత ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో జరుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. చాలామంది గతంలో ఈ కావాలని ఏలారు. కొంతమంది మంచి చేశారు, కొంతమంది మమ అనిపించారు. కానీ ఇక్కడ కూర్చున్నారే మన శాసనసభ్యులు వారు, ఇందాక తను చెప్పింది, మమ్మల్ని పరిగెత్తిస్తారు, ఆయన పరిగెత్తుతూనే ఉంటారు, చేయకపోతే ఇబ్బంది. సో ప్రజల్లో మమేకమై ఎంతసేపటికి అది ఆడ కానీ మగ కానీ ప్రతి ఒక్కరికి విలువలు ఇచ్చి, ఎంత చిన్న వాళ్ళైనా సరే, ధనికులైనా సరే, పేదవాళ్ళైనా సరే, రాగానే రమ్మ అని చాలా గౌరవించే వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి కావ్య కృష్ణారెడ్డి గారు. పెద్దలు శ్రీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి, వేదిక మీద మహిళలందరికీ, మహిళామణులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహిళలు అనడంతో మన మహిళలందరూ కూడా ప్రతి విషయంలోనూ ముందున్నారు. ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్తాను. కృష్ణారెడ్డి అన్న ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అన్న ఎన్ని నెలలు తిరిగారో అని అందరికీ తెలుసు. కానీ వాళ్ళ అమ్మాయి 2 నెలలు ఎండకి ఎప్పుడు ఆమె ఎక్కడ కూర్చుందో తెలియదు, వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తిరిగింది. ఆయన గెలుపులో ఒక మహిళ ముందుంది అని నేను ఈరోజు అన్నయ్య ఏమనుకున్నా సరే అమ్మాయి గురించి చెప్పాలనిపించి చెప్తున్నాను. వేదికను అలంకరించినటువంటి, అధ్యక్షత వహించినటువంటి మన ఎమ్మెల్యే సార్కి, మిగిలిన అందరికీ, ఇక్కడ వేదిక వద్దకు వచ్చినటువంటి మహిళలకి, అలాగే వెనక ఉన్నటువంటి మా పురుషులందరికీ కూడా నా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మరియు నమస్కారాలండి. అంటే యాక్చువల్లీ నిన్న నాకు ఫోన్ చేశారు శ్రీదేవి మేడం, ఒక చిన్న ఫెలిసిటేషన్ ఉందమ్మా రండి అని చెప్పి. ఒకటండి, అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏవోగా ఈరోజు నేను ఇక్కడ ఫెలిసిటేషన్కి రాగలుగుతున్నాను అంటే ముందు ముఖ్యమైన కారణం ఏంటంటే మన ఎమ్మెల్యే సార్ అనండి. ఎందుకంటే ఆయన పరిగెడతారు, మమ్మల్ని పరిగెట్టిస్తారు. పరిగెట్టకపోతే ఇక్కడ కష్టం ఈ కావలి నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళకి. ఇదివరకే ఒకసారి చెప్పాను, అంటే మన కావలి నియోజకవర్గానికి ఒక ఫాదర్ ప్లేస్లో ఉంటూ మా అందరికీ కూడా, అంటే ఏ డిపార్ట్మెంట్కి కూడా, ఏ ఆఫీసర్కి ఎటువంటి ఆబ్లిగేషన్స్ ఉండవు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు, నేను ఎంతో అభిమానంతో, గౌరవంతో అన్న అని పిలుచుకునే మన కృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వేదిక మీద ఉన్నటువంటి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహిళా సోదరీమణులకు, అలాగే వేదిక ముందున్నటువంటి అందరూ మహిళా సోదరీమణులకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి 19వ దశాబ్దంలో స్టార్ట్ అయినటువంటి ఈ మహిళా సాధికారత దిశగా, మహిళా ఉద్యమం దిశగా సాగినటువంటి ఈ మహిళా దినోత్సవం అనే కాన్సెప్ట్ మనకి క్రమేణా అనేక మార్పులు చేర్పులతోటి వచ్చి, తర్వాత రష్యన్ విప్లవ కాలంలో ఒకదానికి ఒక రూపం వచ్చింది, బ్రెడ్ అండ్ పీస్ అనే కాన్సెప్ట్ తోటి. ఇది ఆ రోజు అలా ప్రయాణించి ఇప్పుడు ఈనాటికి 2026 సంవత్సరానికి మనము గివ్ అండ్ గెయిన్ అనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తున్నాము. అంటే ఆనాడు మనకు హక్కుల కోసం పోరాడాము, కానీ ఈరోజు మనం సాధించుకున్న హక్కులను మనకు కుటుంబ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి గారికి, సన్మాన గ్రహీతలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు అందరికీ శుభ సాయంత్రం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత అనే నానుడి మనకందరికీ తెలుసు. పూర్వకాలంలో ఎక్కడ స్త్రీలు నివసిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అనేటువంటిది నానుడి. స్త్రీ అంటే శక్తి స్వరూపిణి, ప్రకృతి. సో ప్రకృతిని ఏ విధంగా ఆరాధిస్తామో, గౌరవిస్తామో, అలాగే స్త్రీని కూడా గౌరవించాలి. ఆ గౌరవం పొందటం కోసము స్త్రీ ఎప్పుడు తపన పడుతూ ఉంటుంది. ఈ సండే మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల గురించి 4 మాటలు.
అమ్మగా, అమ్మాయిగా, చెలియగా, చెల్లాయిగా ఇంటిని నడిపే ఇంతులందరికీ ఇదే మా వందనం. ఊరిలో అధికారిలా, పోరులో అధినేత్రిగా జాతిని నడిపే జాతలందరికీ ఇదే నీరాజనం. మహిళ లేనిదే మహిళ లేదే వైభవం. అది చాటేందుకే ఈరోజు వచ్చింది మరలా మహిళా దినోత్సవం. ఇన్వైట్ చేసిన మా హర్షియా మేడం గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహిళల గురించి మాట్లాడాలంటే నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి. వాస్తవంగా చెప్పాలంటే ఫస్ట్ మాట, స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడే దేవతలు కూడా ఆరాధింపబడతారు అనమాట. ఎక్కడైనా ఫస్ట్ మాట్లాడే మాట అది. తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే ధైర్య సాహసే లక్ష్మి అంటారు. అది కూడా గొప్ప విషయం. అష్టలక్ష్ములు కూడా మన ఆడవాళ్ళతోటే పోల్చారు. మనకున్నంత ఓపిక, సహనం, ధైర్యం, కరుణ, జాలి అన్ని ఎవరికి కూడా ఉండవు. ప్రతి ఒక్క రంగాల్లో కూడా మహిళలు అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా ముందుకు పోతున్నారు. ఆడవాళ్ళ తరపు నుంచి నా చిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి మనం నిత్యం చేసుకునే పనులతో సమానంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టం, ఏదో ఒక కోరిక, ఏదో ఒక స్కిల్ మనం చేస్తే బాగుండు, ఇదైతే బాగుండు, లోపల ఎప్పటి నుంచో దాచుకున్న ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. దాన్ని బయటకు తీయండి, దాన్ని మెరుగుపరచండి. మన పేరు అంటే మనం చేసే స్కిల్ తోటే మనకు ఐడెంటిఫికేషన్ రావాలి. అప్పుడే మనం సమాజంలో చాలా ముందుకు వెళ్తాం. మిగతా తరంగా చెప్పినట్టు మనకి ప్రోత్సహించడానికి మన ఎమ్మెల్యే గారు అవ్వచ్చు, మన కార్యకర్తలు అవ్వచ్చు, స్త్రీ వెనకాల ఎవరో ఒకరు మగవాళ్ళు ఖచ్చితంగా మనకి ప్రోత్సహిస్తారు. బయట దేశాలతో పోల్చుకుంటే అట్లీస్ట్ హిజాబ్ లో ఉంచి కనీసం గడపలో కూడా నిలబడ. అందరికీ నా నమస్కారం. ఇక్కడ విచ్చేసిన కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్షత వహిస్తున్న వాళ్ళందరికీ, మన ఎమ్మెల్యే గారికి, కృష్ణారెడ్డి సార్కి, ఇక్కడ ఉన్న ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి వర్క్ చేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళకి, ఇక్కడ ఉన్న మహిళలకి అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఉమెన్స్ మనం ఎంతో చదువుకొని సమాజంలో మనం వర్క్ చేస్తున్నాము, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వర్క్ చేస్తున్నాము. సో ఇంట్లో బాధ్యతను చూసుకుంటూ సమాజానికి ఉపయోగపడుతూ మనం చాలా చేస్తున్నాము. నేను ఒక్క చిన్న మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఈరోజు నేను ఏరియా హాస్పిటల్ ఆరంభంగా వర్క్ చేస్తున్నాను అని అంటే చాలా సవాళ్ళను ఎదుర్కొని నేను వర్క్ చేస్తున్నాను. కేవలం కృష్ణారెడ్డి సార్ సపోర్ట్ తోటే నేను ఆ వర్క్ అంతా చేయగలుగుతున్నాను. సార్కి మహిళలు అంటే చాలా గౌరవం. మన ఎమ్మెల్యే కావేరి కృష్ణారెడ్డి అన్నగారికి నమస్కారాలు. అలాగే వేదికపై ఉన్న పెద్దలకి, అందరికీ, ప్రతి ఒక్కరికి మహిళల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నేను ఇక్కడికి నాకు మాట్లాడాలంటే చాలా కొంచెం భయము, కానీ ఒక విషయం చెప్పాలి. నేను సాధారణ ఒక ఈ వంటింటికే పరిమితము. అలాంటిది నాకు చిన్నప్పటి నుంచి, నాకు పెళ్ళైన కాడి నుంచి నేను రాజకీయాల్లోకి రావాలని చాలా ఇంట్రెస్ట్. అలాగే నాకు బాధ్యతలు తీరిన తర్వాత మా బావ శ్రీధర్ గారు నన్ను తీసుకొని వచ్చి సేవా కార్యక్రమాలు చేసి దాంట్లో నన్ను గుర్తించి మన కావ్య కృష్ణారెడ్డి అన్నగారు నాకు ఏఎంసీ డైరెక్ట్ పోస్ట్ ఇచ్చి నువ్వు ముందుకు వెళ్ళమ్మా అని చెప్పి, సోదరి అని చెప్పి భుజం తట్టి ముందుకు నడిపించినందుకు నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నగారు. తెలుపుకుంటూ నేను మాట్లాడుతున్నాను. నేను 2015 నుంచి 2025 వరకు నేను స్పోర్ట్స్ మెన్ని. అన్ని దేశాలకు పోయి 32 గోల్డు, 14 సిల్వరు, 3 కాన్సియన్, 2 రోడ్డు షోలు చేశాను. నేను ఇప్పటికి ఇంకా పోవాలని, ఎప్పుడైనా పెట్టి పిలిస్తే పోవాలని నేను అనుకుంటున్నాను. ఆడవారు ముందు నడుస్తారు, మగవాళ్ళని వెనక నడవమంటున్నారు. ఎందుకంటే వారు శక్తివంతులు. దేనైనా తట్టుకునే శక్తి వారికి ఉంది. కాబట్టే ఒక అపస్మిత జరిగినప్పుడు దాన్ని భరించేటువంటి ఓర్పు, నేర్పు, సహనం అన్ని కలగలిపిన మహిళను ముందుకు నడిపి మగవాళ్ళని వెనక నడవమంటున్నారంటే ఆడవారి యొక్క గొప్పతనం అంతటి గొప్పదని, దానికే పార్వతీదేవిని మనకి నాందిగా చూపిస్తారు. అటువంటి ధైర్యం, అటువంటి శక్తి ఆడవాళ్ళ ఉంది. కాబట్టే ఈరోజు మనం దేవతలు ఎక్కడ పూజించిన శక్తుల్ని, గ్రామ దేవత దగ్గర నుంచి ఎక్కడ పూజించబడిన ఆడవారిని పూజిస్తున్నాం. ఈరోజు లక్ష్మి అంటున్నాం, మనం ఇంటికి ఇల్లాలని.
లక్ష్మీదేవి ఈరోజు ప్రతి రూపాయిని పొదుపు చేసి మన ఇంటికి ఇల్లుని శుభ్రపరిచి బిడ్డకి లాలించి మనల్ని పాలించి అత్తమామలకు గౌరవించి ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదించి మన కుటుంబ గౌరవాన్ని పెంచగలిగి ఆ కుటుంబాన్ని కీర్తివంతులుగా తీర్చిదిద్దగలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే మహిళలు. కాబట్టి ఆ లక్ష్మీదేవులు మన ఇంట కళ్ళ నీళ్లు పెట్టుకుంటే మనం ఎంతటి వాళ్ళమైనా నశిస్తాం. అందుకనే మన సనాతన ధర్మం చెబుతుంది, ఆడవారి కంట నీళ్లు నేల మీద పడితే మా కురుక్షేత్రమే జరిగింది. అటువంటి తల్లులను మనం ప్రేమించాలి, ఆరాధించాలి, గౌరవించాలి. సమాజంలో వాళ్ళకు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు మనందరం కూడా ప్రోత్సహించి ఆ లక్ష్మీ దేవుల్ని మనం అందరం కూడా కీర్తించాలి. అందుకనే సరస్వతులుగా వాళ్ళకి కీర్తించబడ్డారు. తెలివి వాళ్ళదే. మనం ఎప్పుడు కూడా మగవాళ్ళు చపల చిత్తులు, చూసిందల్లా కావాలంటారు, చూసిందల్లా అనుభవించాలంటారు. ఎక్కడికక్కడ కళ్యాలెత్తు, ఎక్కడికక్కడ తప్పులను ఏళ్ళెత్తు చూపుతూ నిరంతరం నువ్వు చేసేటువంటి ప్రతి దాంట్లోనూ వాళ్ళ రేపు రాబోయే జీవితం ఎలా ఉంటుందో ముందుగానే గెచ్చేసి భార్య ఇంటి నుంచి బయటికి మనం పోయిన రోజు టైం నుంచి ఇంటికి వచ్చేంత వరకు మన గురించి ఆలోచిస్తూ భోంచేశారా లేదా, పోయిన పని అయిందా లేదా, పోయిన పని కార్యం నెరవేరైందా లేదని నిరంతరం మన కోసం జీవితాన్ని అర్పించేటువంటి వాళ్ళు అటువంటి తెలివిగా. అందుకని ఈ ముగ్గురు కూడా వాళ్ళలో చూసుకోవాలి. అటువంటి శక్తివంతులైనటువంటి మహిళల్ని మన అందరం కూడా ఆరాధించాలి. కాబట్టి ఈ రోజున ఈ భారతదేశంలో మహిళలకు అందరికి కూడా స్వతంత్ర సమరంలో పాల్గొన్న మహిళల కాడి నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించే కాడి నుంచి, ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇచ్చే కాడి నుంచి ఈ రోజున చట్ట సభలలో కూడా ఈ రోజు మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మహిళా బిల్లును తీసుకొచ్చి రేపు 29 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల నుంచి ఇక నుంచి ఎమ్మెల్యే స్థానాల్లో 33% మహిళలకు ఇస్తూ, ఎంపీ స్థానాల్లో 33% మహిళలకు ఇస్తూ అన్ని రంగాలలోనూ ఈరోజు మహిళలకి సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నారు. ఒక్కసారి చూడండి, ఈరోజు మహిళలకు హక్కు కల్పించింది ఎన్టీ రామారావు గారు. ఈరోజు స్థానిక సంస్థల్లో పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ దేంట్లోనే కూడా రిజర్వేషన్ కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ప్రతి ఇంటిలో పట్టా పొందుతున్నామంటే అది మహిళల పేరు మీదే ఉంది. కాలనీలు పొందుతున్నామంటే మహిళల పేరు మీదే ఉంది. పొలాలు పొందుతున్నామంటే మహిళల పేరు మీద. ఎందుకంటే మనుషులు మహిళల పేరు మీద ఉన్నాయి కాబట్టి ఈ రోజు కూడా ఆస్తులు పెరుగుతున్నాయి. దానికి ఒక్కటే ఒక ఉదాహరణ, 1999 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ధీరోదత్తమైన నిర్ణయం. డాక్రా సంఘాలను పెట్టి పొదుపు సంఘాలను ప్రోత్సహించి మహిళల్ని చైతన్యపరిస్తే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది, కొన్ని లక్షల మంది ఈరోజు పారిశ్రామికవేత్తలయ్యారు, కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కరువు కాటకాలు వచ్చినా వాళ్ళ బిడ్డల చదువులు కానించి, ఆ కుటుంబ పోషణ కానించి, ఆ కుటుంబాన్ని పెంచేదానికోసం నిరంతరం కూడా మహిళలు పనిచేస్తున్నారంటే ఇది మగవాడు చేయలేరు. అందుకనే ఒక ఇంట్లో ఒక భార్య చనిపోతే మగవాడు చితికిపోతాడు, కానీ భర్త చనిపోతే భార్య ఆ కుటుంబాన్ని మళ్ళా ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చేంత వరకు పోరాడుతుంది. అటువంటి శక్తివంతులైనటువంటి మహిళల్ని మనందరం కూడా ఆరాధిద్దాం, ప్రేమిద్దాం, అభిమానిద్దాం. వాళ్ళందరినీ కూడా ముందుకు నడిపించడానికి మనందరం కూడా కంకణం కట్టుకుందాం అని చెప్పి సందర్భంగా నా ముందున్నటువంటి మా సోదరులందరినీ కూడా తెలియజేస్తూ, ఈనాడు అందరూ కూడా మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు అందరినీ కూడా అభినందిస్తున్నా. ఇంకా భవిష్యత్తులో కూడా నా వంతు కావలికి ఎమ్మెల్యేగా మీ అందరికీ ఒక అన్నగా, యంగ్ అండ్ డైనమిక్ కాదు, నేను ఇంకా ఇంకొక సంవత్సరంలో పూర్తి చేసుకోబోతున్నా. కాబట్టి నేను అందరికీ కావలికి ఒక అన్నగా నా చేతైనంత వరకు మహిళల కోసం నిరంతరం కూడా శ్రమిస్తాము. ఎందుకంటే తల్లిని ప్రేమించాం, భార్యని ప్రేమిస్తున్నాం, బిడ్డల్ని ప్రేమిస్తున్నాం, అందరిలో ఆ తల్లి అక్కల్ని ప్రేమిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఆరాధించడానికి ఒక అన్నగా మీకు తోడుగా ఉంటానని మీకు అందరికీ కూడా ప్రామిస్ చేస్తూ మీకు అందరికీ కూడా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా సోదరులందరికీ మీ అన్న కానుకగా ప్రతి ఒక్కరికి ఈరోజు చీర, అదేవిధంగా ఒక గిఫ్ట్ ఇవ్వటం జరిగింది. దయించి అందరూ తీసుకొని ముందు అందరూ కలిసి భోంచేసి తర్వాత అందరూ ఇళ్ళకి వెళ్లాల్సిందిగా ఈరోజు మా సోదరులకు అందరికీ నేను ఒక అన్నగా చీర ఇచ్చే అదృష్టం కల్పించిన మీకు అందరికీ కూడా ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కలిసి భోంచేసి వెళ్ళవలసిందిగా మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.